అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కోదండరాముని దివ్య దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్యలో జరుగుతున్నది ఒక్క రామాలయ నిర్మాణం మాత్రమే కాదు, యావత్ నగరమే పునర్నిర్మాణం జరుపుకుంటోంది. మొత్తం నగరం రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న యూనిఫామ్ బిల్డింగ్ కోడ్, కలర్ కోడ్ కారణంగా ఇక్కడి దుకాణాలు, వాణిజ్య సముదాయాలన్నీ ఏకరూపత సంతరించుకుని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ప్రతి ఇంట్లో అడుగడుగునా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయోధ్యలోని తాజా సమాచారాన్ని టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. ఒక్క మందిర నిర్మాణం యావత్ నగరం రూపురేఖల్నే మార్చేసిందని చెప్పడానికి అయోధ్యనే నిదర్శనం. ఇక్కడ జరుగుతున్న రామాలయ నిర్మాణం, అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ తర్వాత చోటు చేసుకోబోయే పరిణామాలన్నిటికీ సాక్షిభూతంగా ప్రస్తుతం మనం ఈ దృశ్యాలన్నింటినీ చూడవచ్చు. ఇక్కడ బిజినెస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణ పరిస్థితుల్లోనే ఆ రాముణ్ణి దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలోనే భక్తులు వస్తుండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు రామ జన్మభూమి వద్ద ఒక భవ్యమైన ఆలయం కూడా నిర్మాణం జరుపుకుంటున్న తరుణంలో పెద్ద సంఖ్యలో, మిలియన్ల సంఖ్యలోనే భక్తులు ఈ నగరానికి వచ్చిపడే అవకాశం ఉంది. ఎలాగూ ఉత్తరప్రదేశ్లోని కాశీ నగరాన్ని సందర్శించుకోవడానికి చాలామంది దక్షిణాది నుంచి కావచ్చు, లేకపోతే దేశ విదేశాల నుంచి కావచ్చు, పెద్ద సంఖ్యలో యాత్రికులు, భక్తులు వస్తూ ఉంటారు. అక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అయోధ్యను కూడా సందర్శించుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాముడికి ఆలయ నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం జరుపుకోబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు వారి మీద ఆధారపడి చేసుకునే వ్యాపారాలు కూడా ఇలా చూడవచ్చు. ఎక్కడికక్కడ వ్యాపార సముదాయాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఒక కలర్ కోడింగ్ని ఏర్పాటు చేసింది. అంటే వ్యాపార సముదాయాలన్నీ ఒక రకమైన రంగుతోటి, అలాగే నేమ్ ప్లేట్స్, ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్ బిల్డింగ్ కోడ్, యూనిఫామ్ కలర్ కోడ్ని అమలు చేస్తూ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఇవన్నీ కూడా చేపడుతుంది. సో దట్ ఇక్కడికి వచ్చే భక్తులు, యాత్రికులు ఎవరైనా సరే వారిని ఆకట్టుకోవడానికి బాగుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే యాత్రికులను సైతం ఇంప్రెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సిటీ అందంగా ఉంది అని అంటే అక్కడికి రావడానికి కూడా భక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు. మరోవైపు నిర్మాణ రంగం కూడా ఇక్కడ చాలా పుంజుకుంది. దృశ్యాల్లో చూడవచ్చు. మనకు ప్రతి అడుగులో, ప్రతి చోట కూడా ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించడం కోసం, అంటే వచ్చే వారికి అకామిడేషన్ కోసం కొత్త హోటళ్ళు ఏర్పడుతున్నాయి, కొత్త రెస్టారెంట్స్ ఏర్పడుతున్నాయి. అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం కొత్త వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ప్రతి ఇల్లు కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతోంది. ఇక్కడికి వచ్చే యాత్రికుల ద్వారా, టూరిస్టుల ద్వారా వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వారంతా కూడా మార్పులు చేర్పులు చేసుకుంటున్న దృశ్యాలే మనకు అయోధ్యలో నగరం అంతటా కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కుడియా, టీవీ9 అయోధ్య, ఉత్తరప్రదేశ్.